హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. సో మనకు ప్రీవియస్గా సైన్స్కి సంబంధించి తెలంగాణ ఎస్జిటి వారికి సిలబస్లో ఉన్న అంశాల ఆధారంగా ఏ టాపిక్స్ చదవాలి, ఏ లెసన్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ వారిగా అని చెప్పేసి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఆ వీడియోని చూడలేదో ఒక్కసారి ఆ సైన్స్ వీడియోని చూసి ఈ సోషల్ వీడియోని కూడా ఏవేవి చదవాలో టిక్ చేసుకోండి. సో మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, మనకు ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని మీ టెక్స్ట్ బుక్స్లో టిక్ చేసుకోవడం బెటర్ అండి. టిక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. కాబట్టి ఆ పని మాత్రం మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే తెలంగాణ డిఎస్సికి సంబంధించి పేపర్ 1లో ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉంటుందో మనకు టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏవైతే లెసన్స్ ఉంటాయో అన్నిటిని కూడా మేము ప్రిపేర్ అయితే చేస్తున్నాం. సో వాటికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించింది అయితే మొత్తం డీటెయిల్స్ వచ్చేసి మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో ఉంటాయి. సో ఒకసారి మీరు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో డెమో ఫైల్స్తో పాటు మీకు పూర్తి వివరాలు అయితే అందులో లభిస్తాయి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి, సోషల్ చదవాల్సిన పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. సో యాక్చువల్గా మనకు ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ షీట్లో ఉన్న అంశాలు అయితే మనకు లాస్ట్ 2017లో ఉన్న అంశాలకి కొంచెం అటు ఇటుగా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఈ సోషల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనకు ఏ విధంగా డివైడ్ చేశాడు అంటే, జాగ్రఫీ అని చెప్పేసి, హిస్టరీ అని చెప్పేసి, సివిక్స్ అని చెప్పేసి అండ్ ఎకానమిక్స్ అని చెప్పేసి అయితే ఈ టాపిక్స్ని 4 రకాలుగా డివైడ్ చేశాడు. అయితే మనకు ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్గీకరణ ఆధారంగా అయితే లేవు. సో ఈ వర్గీకరణ ఆధారంగా చేసిన టెక్స్ట్ బుక్స్ ఎప్పుడున్నాయి మనకు 2012 డిఎస్సి రాసినప్పుడు ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్లో ఈ రకమైన వర్గీకరణ అనేది అయితే ఉంది. బట్ మనకు ఇక్కడ ఏదైతే సిలబస్లో ఉన్న అంశాలు జియోగ్రఫీ ఇట్లా డివైడ్ చేసిన అంశాలు మాత్రం మన టెక్స్ట్ బుక్స్లో సోషల్ అంశాల్లో అయితే లేవు. అయితే మనం ఎప్పుడైతే నేను ఈ చూద్దామని చెప్పేసి సిలబస్ కాపీని ఓపెన్ చేశానో ఎక్కడో ఒక అంశం, చిన్న అంశము పెద్ద అంశము ఏదో ఒక పాఠ్యాంశంలో ఉన్న టాపిక్స్ ఎక్కడైనా సరే మ్యాచ్ అవుతూ ఉన్నాయండి. సో దాదాపుగా మనకు చదవాల్సిన అంశాలు అయితే దాదాపుగా అన్నీ వచ్చేలాగానే ఉన్నాయి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూద్దాం. ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు పటాల అధ్యయనం తయారీ అని చెప్పేసి అయితే టాపిక్ ఉంది. సో పటాల అధ్యయనం తయారీ వచ్చేసి మనకు జాగ్రఫీకి సంబంధించింది. ఇది ఫస్ట్ జాగ్రఫీలో ఇక్కడ 1G అంటే కొందరికి అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే మనకు టాపిక్స్ నేమ్ ఇచ్చాం 1, 2, 3 అని చెప్పేసి. మీరు అఫీషియల్ సిలబస్ షీట్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఏం కనబడుతుందండి, సిలబస్ షీట్లో ఏవైతే అంశాలు ఏవైనా టాపిక్స్ ఉంటాయో దానికి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. అందులో మీరు సోషల్ స్టడీస్కి సంబంధించి, సో ఈ సోషల్ స్టడీస్కి మనకు 9 మార్క్స్ ఉంటాయి కదా, ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా మనకు జాగ్రఫీ సెక్షన్స్ లాగా విడగొట్టేసి, జాగ్రఫీ తర్వాత హిస్టరీ, ఎకానమీ, సివిక్స్ అని చెప్పేసి సెక్షన్స్ లాగా విడగొట్టి వాటికి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ నెంబరింగ్లో 1 అంటే మనకు జాగ్రఫీలో 1 అని, ఈ జాగ్రఫీలో 1 అని అర్థం. సో మనకు పటాల అధ్యయనం తయారీ అనే పాఠ్యాంశం వచ్చేసి 1G అంటే జాగ్రఫీ ఫస్ట్ పార్ట్లోకి ఇది వచ్చేస్తుంది. సో గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశం కూడా మనకి ఇందులోకి వచ్చేస్తుంది. ఆ గ్లోబ్ యాజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్ అనే టాపిక్లో ఇది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ భూస్వరూపాలు మొదటి భాగం. భూస్వరూపాలు మొదటి భాగం వచ్చేసి ఈ రెండు కూడా భూస్వరూపాల వివిధ రకాల భూస్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, ఆ విధమైన వర్గీకరణ ఉంటుంది. సో ఈవెన్ ఇది కూడా అండి మనకు కొండలపై గ్రామము, డెల్టా గ్రామము, తర్వాత పీఠభూమి, ఈ విధమైన రకరకాల భూస్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి దీంట్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది మొత్తం కూడా థర్డ్ పార్ట్ అయిన మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అనే టాపిక్లో వచ్చేస్తుంది. ప్లెయిన్స్ అంటే ఏంటి, ప్లాట్యూస్ అంటే ఏంటి, సో వాటి క్లాసిఫికేషన్ ఏంటి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇది మొత్తం 4 టాపిక్స్ కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఇది మనకు 3Gలో వచ్చేస్తుంది. 6 సేకరణ నుంచి 6 ఉత్పత్తి దాకా వచ్చేసి మనకు హిస్టరీలో ఫస్ట్ టాపిక్ అండి. సో ఆది మానవుల గురించి ఆ టాపిక్లో మనకు ఎర్లీ సివిలైజేషన్ గురించి ఇందులో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇందులో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నేటి వ్యవసాయం అనే టాపిక్ వచ్చేసి ఎకానమీలో 12th టాపిక్ అండి. సో యాక్చువల్గా ఈ వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పేసి అయితే మనకు డైరెక్ట్గా ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంటాయని అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా. కాకపోతే మనకి ఇచ్చిన అంశం ఏంటి అంటే మనకు యాక్చువల్గా సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే ఒక టాపిక్ ఇచ్చాడు. ఇండియన్ ఎకానమీలో ప్రైమరీ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది, టెర్షియరీ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టర్, తర్వాత
తృతీయ రంగం ఉంటుంది కదా, దా సెక్టర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే ఇచ్చాడు. సో ఈ ఇచ్చిన సెక్టార్స్లో నుంచి మనకు వ్యవసాయం కూడా ఒక ప్రైమరీ సెక్టరే కాబట్టి సో దానికి సంబంధించిన అంశాలను అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. ఇది డైరెక్ట్ మ్యాచ్ అయితే కాదు, డైరెక్ట్గా మ్యాచ్ అయితే కాలేదండి. ఓకేనా. మనకు వివిధ ఉత్పత్తుల గురించి మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది, అమ్మకం ఏ విధంగా ఉంటుంది. సో ఈ టాపిక్ మార్కెట్ అనే టాపిక్ కూడా, సిస్టమ్ అనే టాపిక్ కూడా లేదు, మార్కెట్ సిస్టమ్ అనే టాపిక్ కూడా లేనప్పటికీ కూడా మనకు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన టాపిక్ ప్రైమరీ సెక్టర్లో వస్తుంది కాబట్టి అది ఇక్కడైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెగలు సామాజిక నిర్ణయాధికారం అనే టాపిక్లో వచ్చేసి మనకు గోండులు తెగలు, వివిధ రకాల తెగలు, గోండులు, కోయలు, వివిధ రకాల తెలంగాణలో తెగలైతే ఏవైతే ఉన్నారో వాటిని గురించి ఇందులో డిస్కషన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా హైమండార్ఫ్ అనే వ్యక్తిని గురించి, నిజాం నియమించడం గురించి, ఇలాంటి విషయాల గురించి కొన్ని ఈ టాపిక్లో అయితే ఉన్నాయండి. బట్ ఈ టాపిక్ వచ్చేసి మనకు ఇచ్చిన సిలబస్లో ఇక్కడ కూడా తెగలకు సంబంధించిన టాపిక్ అయితే లేదు. సో అందుకోసమని ఎక్స్క్లూడ్ చేశాను. బట్ మీరు చదువుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు హైమండార్ఫ్, నిజామ్స్, మన తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి సో చదువుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం గురించి ఉంటుందన్నమాట ఇందులో. సో ఇది మనకు హిస్టరీలో ఫస్ట్ టాపిక్లో ఈ అంశాలు అయితే ఉంటాయి. సో మొట్టమొదటి సామ్రాజ్యాలు ఏ విధంగా ఏర్పడ్డాయనే టాపిక్ గురించి ఇందులో అయితే ఉంటుంది. సో ఇది 6th క్లాస్లో పార్ట్ 1 టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు. సో ఇప్పుడు పార్ట్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాల గురించి మాట్లాడుకుంటే మొదటి సామ్రాజ్యాలు అనే మా టాపిక్ ఉంది కదా, సేమ్ ఫస్ట్ హిస్టరీలోని ఫస్ట్ టాపిక్లో ఇవైతే ఉంటాయండి. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఉంది. ప్రజాస్వామ్యం అనే టాపిక్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందండి, సివిక్స్లో వస్తుంది. అంటే మన పాలిటిక్స్కి సంబంధించిన అంశాల్లో ఇవైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఆ టాపిక్లో మనం చూసుకుంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే టాపిక్ వచ్చేసి మనకు 2Cలో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ అనే టాపిక్ కూడా మనకు సివిక్స్లోనే ఫస్ట్ టాపిక్లో ఉంటుందండి. ఫస్ట్ టాపిక్లో మనకు వివిధ రకాల, యాక్చువల్గా ఇందులో ఫస్ట్ టాపిక్లోనూ ఉంటుంది, సెకండ్ టాపిక్లోనూ కూడా ఈ సివిక్స్కి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. సో ఏంటి అంటే మనకి ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లోకల్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడాడు. గ్రామ పంచాయతీలు కూడా లోకల్ గవర్నమెంట్లో భాగమే. అదేవిధంగా పట్టణ పంచాయతీల గురించి కూడా ఇందులో మాట్లాడడం జరిగింది కాబట్టి రెండింటిని ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. రైట్. మన సమాజంలో వైవిధ్యం అనే టాపిక్ వచ్చేసి యాక్చువల్గా మనకు ఈ డైరెక్ట్ మ్యాచ్ అయితే కాలేదండి. బట్ మనకు భిన్నత్వంలో ఏకత్వం అనే టాపిక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక పార్టే ఉంటుంది కాబట్టి సో ఆ భిన్నత్వంలో ఏకత్వం అనే టాపిక్ దీనికి మ్యాచ్ అవుతుంది అనమాట, మన సమాజంలో వైవిధ్యం అనే దానికి. సో ఈ టాపిక్ని అందులో ఇంక్లూడ్ చేసుకోండి. C2 అంటే సివిక్స్లో సెకండ్ టాపిక్ అనమాట. స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం అని చెప్పేసి ఈ ఒక టాపిక్ ఉంది కదా, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ వస్తుంది సివిక్స్లో. జెండర్ ఈక్వాలిటీలో మనకి ఈ టాపిక్ అయితే మెర్జ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాచీన కాలంలో మతం సమాజం, ఇది సెకండ్ చాప్టర్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి తీసుకోవడం జరిగిందండి. హిస్టరీలో మనకు సెకండ్ టాపిక్ వచ్చేసి యాక్చువల్గా రిలీజియస్ మూమెంట్స్ గురించి ఉంటుంది. అయితే ఈ రిలీజియస్ మూమెంట్స్ దేవుని యందు భక్తి అని ప్రేమ అయితే డైరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. బట్ ప్రాచీన కాలంలో మతం సమాజం గురించి మనము ఏదైతే హిస్టరీ గురించి మాట్లాడుకునేటప్పుడు అందులోనే మనకు మతం సమాజము కల్చర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇది డైరెక్ట్గా ఒక టాపిక్లో రాదండి. సో మనకు ఏదైతే యాన్షియంట్ హిస్టరీ ఉంటుందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, ఎర్లీ వేదిక్ పీరియడ్ కానీ, వేదిక్ సివిలైజేషన్ అని చెప్పేసి అయితే టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఇది అందులో అయితే మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో మనకు ప్రాచీన కాలంలో వాళ్ళ మతం ఏ విధంగా ఉండేది, వాళ్ళ సమాజం ఏ విధంగా ఉండేది అనే టాపిక్ అందులో వచ్చేస్తుంది. సో 2H అనే కాదు, మిగిలిన టాపిక్ వేరైతే ఫస్ట్ టాపిక్లో కూడా ఇది మెర్జ్ అవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ సంస్కృతి సమాచారం అనే టాపిక్, ఇందులో మనకు భాషలు ఇవి మరి గొప్ప గ్రంథాలు అని చెప్పేసి అయితే ఇచ్చాడు. ఇది మనకు 11th దాంట్లో మ్యాచ్ అవుతుందండి. కల్చరల్ హెరిటేజ్ అండ్ భక్తి మూమెంట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే టాపిక్ ఉంది కదా, సో దాంట్లో అయితే ఇది మనకు మ్యాచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ శిల్పం మరియు కట్టడాలు, ఈ శిల్పం మరియు కట్టడాలు వచ్చేసి మనకు ఆర్ట్ అండ్ హార్టికల్చర్లోనే కాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లోనే కాకుండా మనకు వివిధ రకాల రాజులు కట్టించిన కట్టడాల గురించి ఇందులో మాట్లాడడం జరిగింది. అంటే ఒక టాపిక్లోనే కాదు, వివిధ రకాల రాజులు వివిధ పీరియడ్స్లో, అంటే ఒక్కొక్క కాలంలో రాజులు ఏమేమి కట్టించారనే విషయాల గురించి ఇందులో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఈ టాపిక్ అనేది అందులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణలో పచ్చదనం అని చెప్పేసి G11లో డైరెక్ట్ టాపిక్ అండి. సో అందులో అయితే ఇది వస్తుంది. G అంటే జాగ్రఫీలో 11th టాపిక్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 7th క్లాస్లో ఏదైతే ఉంటుందో
ఉంటుందో ఇవన్నీ కూడా మనకు జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. మనకు జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయి సింపుల్గా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది G4 అంటే 4th టాపిక్లో మ్యాచ్ అవుతుంది, 1st టాపిక్లో మ్యాచ్ అవుతుంది, ఇది 4th టాపిక్లో మ్యాచ్ అవుతుంది, ఇది కూడా 7th టాపిక్లో మ్యాచ్ అవ్వడం జరిగిందనమాట. ఇదైతే కాంటినెంట్స్కి సంబంధించిన టాపిక్. ఇది కాంటినెంట్స్కి సంబంధించి ఈ G10 ఏదైతే జాగ్రఫీలో 10th, ఈ జాగ్రఫీలో 10th ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు అని చెప్పేసి అయితే ఇచ్చాడు. హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి మనకు C5లో వస్తుందండి. సో అదేవిధంగా మనకు పారిశ్రామిక విప్లవం గురించి అయితే మనకు హిస్టరీ టాపిక్లో రావడం జరుగుతుంది 13th టాపిక్లో. అండ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగిత పరిశ్రమ అని ఇచ్చాడు. మనకు కాగిత పరిశ్రమ గురించి లేకపోయినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి అయితే ఇందులో ఇచ్చాడు కాబట్టి దాని గురించి 12th అంటే ఎకానమీలో 12th టాపిక్లో గురించి ఇందులోకి రావడం అయితే జరిగింది. రవాణా వ్యవస్థ ప్రాధాన్యత వచ్చేసి మనకు 11th టాపిక్ వచ్చేసి జాగ్రఫీలో ఉంటుందండి, రైట్. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది అనమాట. ఇది డైరెక్ట్ మ్యాచ్ అయితే కాదు, సో ఇది కూడా డైరెక్ట్ మ్యాచ్ కాలేదండి. సో అందులో కొన్ని టాపిక్స్ రిలేటెడ్గా ఉన్నాయని చెప్పేసి అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొత్త రాజులు అయితే ఇది మనకు డైరెక్ట్ వస్తుంది 5th టాపిక్ హిస్టరీలో. ఓకేనా, మీరు సిలబస్ షీట్ చూసేటప్పుడే ఒకసారి ముందు పెట్టుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఏ టాపిక్ చెప్తున్నానో 5th టాపిక్ అనగానే మీరు 5th టాపిక్ చూసారనుకోండి, సో ఇక్కడ వస్తుందని చెప్పేసి అయితే మీకు అర్థమవుతుందంటే ఆ విధంగా చూడండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్లో కూడా 10th క్లాస్ వరకు మనకు ఏవైతే పాఠ్యాంశాలు చదవాల్సి ఉంటుందో వాటిని గురించి కూడా తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇదైతే చూద్దాం. ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అనే టాపిక్ ఉంది కదా, ఈ కాకతీయులు అనే టాపిక్ డైరెక్ట్ వచ్చేస్తుంది 5th 8thలో హిస్టరీ టాపిక్ అండి. ఈ 8th 9th విజయనగర సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం 8th టాపిక్ 9th టాపిక్. అండ్ హిస్టరీలో 10th టాపిక్ వచ్చేసి ఇది వస్తుంది. అండ్ ఈ సివిక్స్లో చట్టాల తయారీ, జిల్లాలో చట్టాల అమలు గురించి అయితే ఈ 1st టాపిక్లో మనకు సివిక్స్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ కుల వివక్ష సమానత్వానికై పోరాటం. సో ఈ సమానత్వానికి ఈక్వాలిటీ గురించి పోరాటాలకు సంబంధించిన కొన్ని అంశాలు అయితే ఉన్నాయి, బట్ ఈ కుల వివక్ష గురించి అయితే మనకు డైరెక్ట్ అయితే ఎక్కడ రాలేదు క్యాస్ట్ గురించి. సో దీనికి సంబంధించిన టాపిక్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా చదివితే బెటర్ ఏమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ జీవనాధారం, పట్టణ కార్మికుల పోరాటాలు, వీటికి సంబంధించి 1st టాపిక్లో ఎకానమీలో అయితే వస్తుంది, బట్ 100% మ్యాచ్ అయితే కాదు. జస్ట్ మనకు అక్కడ లేబర్ గురించి ఇంక్లూడ్ చేశాడు కాబట్టి ఇక్కడ లేబర్కి సంబంధించిన టాపిక్ అయితే ఇందులో మెన్షన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ జానపదుల మతం అయితే ఇది ఏదైతే హిస్టరీ అనే టాపిక్ ఉందో దీంట్లో 5th టాపిక్ అండి. దైవ సంబంధ భక్తి మార్గాలు కూడా మనకి ఇందులో ఉంటుంది. అయితే ఈ సోషల్లో ఏమవుతుందంటే అంత సైన్స్ని డివైడ్ చేసినంత ఈజీగా అయితే డివైడ్ చేయలేము. సో లోపల ఎన్నో టాపిక్స్ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండి ఎక్కడో ఒకటి దగ్గర మనకు మ్యాచ్ అవుతూ ఉండడం వల్ల సో ఏది ఇంక్లూడ్ చేయాలి, ఏ టాపిక్లో ఇంక్లూడ్ చేయాలనేది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకు డైరెక్ట్ టాపిక్ దైవ సంబంధ భక్తి మార్గాల్లో భక్తి మూమెంట్స్ గురించి అయితే ఉంది. సో ఎక్కడ అనేది అవసరం లేదు, మనకు వివిధ పీరియడ్స్లో భక్తి మూమెంట్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉంది, మధ్యయుగంలో ఏ విధంగా ఉంది, మోడర్న్ యుగంలో భక్తి ఉద్యమాలు ఏ విధంగా జరిగాయని చెప్పేసి అన్ని విషయాల గురించి ఉంటాయి కాబట్టి సో ఆ టాపిక్లో భక్తి ఉద్యమాలు ఎక్కడ కనిపించినా కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా రాజుల కట్టడాలు చెప్పాం కదా, రాజుల కట్టడాలు అయితే వివిధ రకాల పీరియడ్స్లలో వివిధ రకాల రాజులు కట్టిన కట్టడాల గురించి మాట్లాడాడు కాబట్టి ఇది డైరెక్ట్గా వచ్చేసింది. ఒక రాజు ఒక వంశం గురించి అయితే ఇందులో మాట్లాడలేదు, సో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఈవెన్ మనకు 8th క్లాస్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా పటాల అధ్యయనం మరియు విశ్లేషణ అనే టాపిక్ అన్నీ కూడా మనకు దాదాపు ఇక్కడ మొత్తం అన్నీ కూడా జాగ్రఫీ టాపిక్స్ అండి. సో ఇది 1st టాపిక్లో వస్తుంది. సెకండ్ టాపిక్లో ధ్రువ ప్రాంతాల్లో వచ్చేసి మనకు ఏవైతే ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి కదా దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో ఫారెస్ట్ గురించి 8Gలో ఉంటుంది. గనులు మినరల్స్ అని చెప్పేసి అంటాం కదా, ఏవైతే మనకు లభించే గనుల గురించి మాట్లాడాడు కాబట్టి ఇక్కడ ఖనిజాలు అంటే మినరల్స్. సో మినరల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయని చెప్పేసి అయితే ఉంటుంది మనకు 11th టాపిక్లో అనమాట. నెక్స్ట్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ ఇది డైరెక్ట్ అండి. 9th 10th 2 టాపిక్స్లలో ఇది ఉంది. జీవనోపాధుల సాంకేతిక విజ్ఞానం ఏదైతే ఉంటుందో ఈ విజ్ఞానానికి సంబంధించి డైరెక్ట్గా అయితే మనకు లేదు. సో కొంచెం మ్యాచ్ అవుతుంది కాబట్టి 1st టాపిక్లో దాన్ని అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే మీకు కొంచెం మ్యాచ్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వీలైతే మీకు టైం సరిపోకపోతే సెకండ్ ప్రయారిటీలో చదువుకోవడం బెటర్. ఫస్ట్ అయితే ఇవి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి చదువుకోండి. నెక్స్ట్ ప్రజారోగ్యం ప్రభుత్వం అనే టాపిక్ అయితే ఎక్కడా లేదు, బట్ ప్రభుత్వం యొక్క విధులకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి అందులో ఇది వస్తుందేమో
దాని నుంచి కూడా బిట్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అయితే చెప్పొచ్చు. ఒకవేళ ఎందుకు అడిగారు సార్ అనడానికైతే అవకాశం లేదండి, బిట్లు అడిగినా కూడా అడగవచ్చు. సో ఇది మన సోషల్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో ప్రభుత్వం గురించి మాట్లాడాడు, ప్రభుత్వం ఏవైతే చర్యలు ఏ విధంగా తీసుకుంటుందని చెప్పేసి అయితే మన టాపిక్లో ఉంది. ప్రభుత్వం యొక్క బాధ్యతలు మన టాపిక్లో ఉన్నప్పుడు ప్రజారోగ్యం కూడా అందులో ఒక పార్ట్ సబ్ డివిజన్గా వస్తుంది. బట్ ప్రజారోగ్యం డైరెక్ట్గా అయితే మనకి ఇవ్వలేదు. సో ఈ విధంగా చూస్తే చదవద్దా అని చెప్పేసి అయితే మీ టైంని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ బ్రిటిష్ నిజాంల కాలంలో భూస్వాముల కౌలుదారులు అనే టాపిక్ ఉంది కదా, ఇది 14th టాపిక్ అండి. ఇది డైరెక్ట్ టాపిక్ 11th దాంట్లో వస్తుంది. మనకి హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ అంత కన్ఫ్యూజన్ అయితే లేదు. బట్ ఎకానమీ సివిక్స్లో కూడా కొంచెం ఓకే, కానీ ఎకానమీ టాపిక్స్ వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని హిస్టరీలోకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఇక్కడ సివిక్స్లోకి వస్తున్నాయి. ఆ విధంగా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఇందులో ఉంటుంది. ఈ సొసైటీకి సంబంధించిన టాపిక్ కూడా ఇందులో ఉండడం అనేది కొంచెం సివిక్స్లో వస్తుంది కదా, అక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది కనబడుతుంది మనకు. ఇది జాతీయోద్యమం డైరెక్ట్ టాపిక్స్ ఇవి మనకు 14th దాంట్లో ఉంటాయి. ఓకేనా. హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం అయితే మనకు 14th దాంట్లో డైరెక్ట్ ఉందండి. ఇది కూడా డైరెక్ట్, ఇది కూడా డైరెక్ట్. అంటే సి అంటే సివిక్స్ టాపిక్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ప్రభుత్వం గురించి, చట్టం న్యాయాల గురించి ఇందులో అయితే ఉంటుంది. సో ఇది కొంచెం చట్టము న్యాయం అనేది అయితే ఉంది కదా, సో అది మనకు కొంచెం మ్యాచ్ అవ్వలేదు. బట్ ఇది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫీచర్స్ ఉంటుంది కదా, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంట్లో మనకి ఇది రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జమీందారీ వ్యవస్థ గురించి, రద్దు గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. మేబీ మరి బ్రిటిష్ కాలంలో మనకు వివిధ రకాల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి అడిగేటప్పుడు దీని గురించి అడిగే అవకాశం ఉంటుందేమో చెప్పలేము. ఓకేనా. పేదరికం అవగాహన అనే టాపిక్ వచ్చేసి ఇది డైరెక్ట్ 7th Eలో ఉంటుంది. హక్కుల అభివృద్ధి గురించి కూడా మనకు C1లో ఉంటుంది. హక్కుల అభివృద్ధిలో మనకు కొన్ని రైట్స్ గురించి మాట్లాడాడు. సో ఎటువంటి రైట్స్ అనేది ఇందులో ఇవ్వలేదు కాబట్టి సో దాని గురించి ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్ ఉంది కదా, 10th దాంట్లో ఉంటుందండి. హిస్టరీ టాపిక్లో 10th దాంట్లో డైరెక్ట్ వచ్చేస్తుంది మనకు సాంఘిక పునరుజ్జీవనము కానీ, మత సంస్కరణోద్యమంలో రెనెసాన్స్ అని చెప్పేసి అయితే అంటాం. సో రిలీజియస్ మూమెంట్స్ గురించి మాట్లాడతాం. సో ఇలాంటి వాటి గురించి ఈ టాపిక్లో అయితే ఎక్కడ వస్తే అక్కడ చదువుకోవడం బెటర్. నెక్స్ట్ లౌకిక తత్వము అవగాహన, ఇది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఫీచర్ కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆధునిక కాలంలో కళలు, ఈ కళాకారులు అన్న టాపిక్ 5Cలో వస్తుందండి. ఇది మొత్తం కూడా ఒకటే టాపిక్ అండి, 5Cలో మనకు రావడం జరుగుతుంది. C అంటే సివిక్స్. సినిమా అంటే ఫిల్మ్ గురించి, జాతీయత, నేషనాలిటీ అండ్ వాణిజ్యం అనే ట్రేడ్ అనే దాని గురించి డైరెక్ట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే 100% మ్యాచ్ అవుతున్నాయి. సో విపత్తుల నిర్వహణ అయితే మనకి ఇటీవల ఉంది. ఇక్కడ మీకు ఏంటి సార్ అక్షరాలు సరిగ్గా కనబడతలేవు అని చెప్పి డౌట్ అయితే రావచ్చు. మనం ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్ నుంచి తీసుకున్నామో ఆ టెక్స్ట్ బుక్స్ ఈ విధంగా ఇండెక్స్ ఉండడం వల్ల మీకు ఆ విధంగా కనబడుతున్నాయండి. సో ఇది ఇందులో మన తప్పైతే ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మనకు భూమి మనం అనే టాపిక్, భూమికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయి ఇది 1Gలో జియోగ్రఫీలో వస్తుంది. సో ఈ మొత్తం అంశాలు కూడా 3G థర్డ్ టాపిక్ అయిన జియోగ్రఫీలో రావడం జరుగుతుంది. ఈ వ్యవసాయం, పరిశ్రమ, సేవా కార్యక్రమాలు ఎకానమీలో రంగాల గురించి మాట్లాడతాం కదా, 12th Eలో రావడం జరుగుతుంది. ద్రవ్య వ్యవస్థ, రుణం, సో ఇది 9th క్లాస్కి సంబంధించింది. సో ఇంతకుముందు 8th అయిపోయింది కదా, 9th క్లాస్. నెక్స్ట్ ఈ ద్రవ్య వ్యవస్థ, రుణం ఉంది కదా, ఇది కూడా డైరెక్ట్ టాపిక్ అండి, 9th టాపిక్లో ఉంటుంది. ఎకానమీలో ధరలు, జీవన వ్యయం కూడా మనకు ఫస్ట్ టాపిక్లో వస్తుంది. ప్రభుత్వ బడ్జెట్, పన్నులు అయితే ఇది కూడా మనకు డైరెక్ట్గా 8th టాపిక్లో రావడం జరుగుతుంది. సో ధరలు, జీవన వ్యయం అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయినప్పటికీ కూడా అందులో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకు మధ్యయుగం నుండి ఆధునిక కాలం వరకు ప్రపంచం అని చెప్పేసి అయితే ఇచ్చాడు కదా. సో ఇది 14th దాంట్లో హిస్టరీ టాపిక్ అండి. ఫస్ట్ హిస్టరీ టాపిక్ 14th దాంట్లో 17, 18, 19లో వస్తుంది. పారిశ్రామికీకరణ, సామాజిక మార్పులో 13H, ఇది కూడా 13Hలో వస్తుంది. సో లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వలసవాదం గురించి అయితే లేదు కాబట్టి ఇది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. వరల్డ్ హిస్టరీ గురించి మనకు సంబంధం లేదు. నెక్స్ట్ భారతదేశంలో వలసవాద ప్రభావం అనే టాపిక్ వచ్చేసి మనకు 13th టాపిక్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది హిస్టరీకి సంబంధించింది. విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం అనే టాపిక్ అయితే ఉంది. విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం అంటే వివిధ దేశాల్లో ఈ విధంగా ప్రజాస్వామ్యం విస్తరిస్తుంది అనే టాపిక్ గురించి మాట్లాడాడు. బట్ మనకు ఆ దేశాల గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఇండియన్ ఏదైతే డెమోక్రసీ ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి దీన్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇది సెకండ్ టాపిక్ సివిక్స్లో. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు అనే టాపిక్ ఉంది కదా, 3Cలో ఉంటుంది. థర్డ్ టాపిక్ అయినా Cలో ఉంటుంది అనమాట. అయితే హ్యూమన్ రైట్స్ అనేవి కూడా మనకు రైట్స్ గురించి మాట్లాడాడు కాబట్టి ఇందులో అయితే సివిక్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది.
ఓకేనా. ఇక్కడ ఉమెన్ లాస్ గురించి అయితే, చట్టాల గురించి అయితే మనకు టాపిక్లో లేదు, బట్ జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ అయితే ఉంటుంది. సో ఈ జెండర్ ఈక్వాలిటీలో వస్తుంది కాబట్టి చదువుకుంటామంటే అది మీ ఇష్టం, బట్ చట్టాల గురించి అయితే అందులో లేదు. ఒకవేళ జెండర్ ఈక్వాలిటీలో చట్టాల గురించి అడిగితే చెప్పలేం. నెక్స్ట్ విపత్తుల నిర్వహణ గురించి అయితే ఉంది కదా. సో ఇది 12th డైరెక్ట్ టాపిక్ అండి. రోడ్డు భద్రతా విద్య కూడా 4th అండ్ సిలో అంటే సివిక్స్లో 4th టాపిక్. ఈ 12th అనేది ఎకానమీ టాపిక్. సో ఇది 9th క్లాస్కి సంబంధించి. నెక్స్ట్ మనకు 10th క్లాస్లో కూడా దాదాపుగా అన్ని అంశాలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి థర్డ్ టాపిక్ అనే జాగ్రఫీలో వచ్చేస్తుంది. భారతదేశం భౌగోళిక స్వరూపాల గురించి, అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అనే టాపిక్ అయితే ఉంది. సో ఇది కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట. ఉత్పత్తి ఉపాధిలో వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్లో వస్తుంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఏదైతే ఉంటుందో ఇది డైరెక్ట్ టాపిక్ అంటే జాగ్రఫీలో వస్తుంది. భారతదేశ నదులు నీటి వనరులు వచ్చేసి 7th ఉంటుంది. జనాభా వచ్చేసి 11th Gలో ఉంటుంది. నివాస ప్రాంతాల వలసలు అయితే మనకు ఎక్కడ కనబడలేదు. రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థలో 1E అంటే ఎకానమీలో ఫస్ట్ టాపిక్. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, ఆహార భద్రత గురించి కూడా నాకైతే ఇక్కడ కనబడలేదు. మరి సబ్ టాపిక్స్ వస్తే రావచ్చేమో చెప్పలేం, బట్ ఈ టాపిక్స్ అయితే నాకైతే కనబడలేదు. సుస్థిర అభివృద్ధి, సమానత